Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Navodaya and Sainik entrance examinations. We also offers Maths and Science Foundations from class 2 to class 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We are at maths concepts. We are discussing maths concepts. We completed 50 maths classes and also we completed 30 maths concepts. We are at 31 maths concept. The 31 maths concept is what? LCM. In this LCM also we completed 15 models. Now we are at what? 16th model. 16th model. Once read this 16th model question. Find the least number which one multiplied to get exactly divisible by 16, 32, 48. First multiplied ఇదంతా మర్చిపోండి. ఫస్ట్ ఏంటట exactly divisible by 16, 32 and 48. 16, 32, 48 తోటి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కావాలంటే వీటి మల్టిపుల్ అయితేనే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. వాటి మల్టిపుల్ అయితేనే ఎగ్జాక్ట్ డివిజిబుల్ అయితేనే మనం ఫైండ్ అవుట్ చేసే నంబర్ ఏదై ఉండాలి, వీటి మల్టిపుల్ కావాలి. ఫస్ట్ వాటి మల్టిపుల్ ఫైండ్ అవుట్ చేయండి. లీస్ట్ కామన్ మల్టిపుల్ లెట్ వి ఫైండ్ అవుట్. 16, 32, 48 all are even numbers. So first divide with 2. 2 8 ja 16, 2 16 ja 32, 2 24 ja 28. Next again with 2, 2 4 ja 8, 2 8 ja 16, 2 1s 2, 2 2 ja 4. Next again with 2, 2 2 ja 4, 2 4 ja 8, 2 6 ja 12. Again with 2, 2 1s, 2 2s, 2 3s. Okay na? Now it will not divisible with any number. One ఒకటే సేమ్ టేబుల్ తోటి divisible కావు కాబట్టి keep it as usual. Now LCM is what? 2 into 2 into 2 into 2, 4 2s, 5 2s and then 3. So now multiply 2 2 ja 4, 4 2 ja 6, 6 2 ja 8, 8 2 ja 16, 16 3 ja 48. What is the LCM? 48. 48. Now this 48 is exactly divisible by these three numbers without remainder. ఈ numbers తోటి ఇది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఎందుకు? వీటి మల్టిపుల్ ఇది కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలంట? ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ చదవండి. విచ్ వన్ మన నంబరు multiplied by 2 get multiplied by 2 లేదా ఓకే టు గెట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్. 2 తోటి అంటే మన నంబర్ ఏదైతే ఉందో అది 2 తోటి మల్టిప్లై చేయడం వల్ల మన నంబర్ ఏదైతే ఉందో 2 తోటి మల్టిప్లై చేయడం వలన అది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందంట. 2 తోటి మల్టిప్లై చేయడం వల్ల ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏది? ఈ నెంబర్ అయితే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. అవునా? ఈ నెంబర్ ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. కానీ ఇది ఎట్లా వస్తుందట? 2 తోటి మల్టిప్లై చేయడంలో విచ్ వన్ మల్టిప్లైడ్ బై 2 టు గెట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై దీస్ నంబర్స్. అర్థమైందా? ఈ నెంబర్ అనేది వీటితోటి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే నెంబర్ గిది ఎట్లా వస్తుందట? విచ్ వన్ టు గెట్ మల్టిప్లైడ్ బై 2 తోటి మల్టిప్లై చేయడం వల్ల వస్తుందంట. కాబట్టి 2x is equal to 48 కాబట్టి x is equal to ఏమవుతుంది? If 2 will goes to this side మల్టిప్లికేషన్ ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. 2 1s 2 24 జా. సో x is equal to ఏమవుతుంది? నాకు 24 అవుతుంది. x is equal to ఏమవుతుంది? 24 వస్తుంది. దిస్ విల్ బి ద ఆన్సర్. ఇదన్నీ అర్థం చేసుకోవాలి. ఈ ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే నంబర్ ఎట్లా వస్తుంది అని అంటే మనకు 2 తోటి మల్టిప్లై చేయడంలో మనకు కావాల్సిన నంబర్ను 2 తోటి మల్టిప్లై చేయడం వలన వస్తుంది అని అంటున్నాడు. కాబట్టి 48 అనేది ఒక నంబర్ని 2 తోటి మల్టిప్లై చేయడం వల్ల వస్తుంది. ఆ నంబర్ ఏదో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆ నంబర్ ఎంత? x is equal to 24. అర్థమైందా? Now let me do another problem. So I am removing this one. Next do another problem. So here I am taking what? Find the least number which one is multiplied by 4 to get exactly divisible by let me take what? 24, 48 and 72. Okay na? So now solution. First question చదవాలి. Find the least number which one multiplied by 4
ఒక నంబర్ని 4 తోటి మల్టిప్లై చేయడం వలన ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై దిస్ వన్. ఒక నంబర్ని 4 తోటి మల్టిప్లై చేయడం వలన మనకి ఇంకొక ప్రోడక్ట్ వస్తుంది. ఆ ప్రోడక్ట్ వీటితోటి డివిజిబుల్ అవుతాడు, ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతాడు. ఫస్ట్ వీటితో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే నంబర్ని ఫైండ్ అవుట్ చేయండి. వీటితో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కావాలంటే ఏం కావాలి? వీటి యొక్క మల్టిపుల్ కావాలి. కాబట్టి ఫస్ట్ లెట్ ఫైండింగ్ what LCM. So 24, 48 and 72. So let you do with 2. 2 ones, 2 twos. 2 2s are 4, 2 4s are 8. 2 3s are 6, 1 ఉంటుంది, 2 6s are 12. Now go through like this. 2 6s are 12, 2 12s are 24, 2 18s are 36. Now go through. 2 3s are 6, 2 6s are 12, 2 9s are. Now with 3. 3 1s 3, 3 2 6, 3 3 is 9. Now this 1 to 3 is not divisible with what any same table. So now the product is what? The LCM. 2 into 2 into 2 into 3 into 2 into 3. Okay. Now multiply. 2 2s 4, 4 2s 8, 8 3s 24, 24 2s 48, 48 3s are 48 3s, 3 8s are 24, 2 3 4s 12 plus 2, 12 plus 2 14, 144. I got what? 144, 144. Okay. So 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24, 24 2s are 48, 48 3s are 144. Okay, right. I got this 144 number. This 144 number, that means what? Exactly divisible అయ్యే నంబరు ఎట్లా వస్తుందట? 4 తోటి ఒక నెంబర్ను మల్టిప్లై చేయడం వల్ల వస్తుంది. 4 తోటి ఒక నంబర్ను మల్టిప్లై చేయడం వల్ల వస్తుంది అంటే 4 into x. 4 into x. 4 into x is nothing but 4x. So 4x is equal to 144. If 4 sent to this side, 144 divided by 4. 4 ones, 4 3s are 12. ఇక్కడ ఎంత ఉంటుంది? ఇంకా 2 ఉంటుంది, 24. 4 6s are 24. So that's why the answer is what? 36. 36ను 4 తోటి మల్టిప్లై చేయడం వల్ల వచ్చే నంబరు వీటికి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది, వీటితోటి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. సో దిస్ ఈస్ ద వాట్ మెథడ్. సో ఇది ఎల్సిఎంఏ, కానీ అందులో కొన్ని కాంప్లికేషన్స్ పెంచడం కోసము మనకు ఇట్లా ప్రాబ్లమ్స్ అన్ని ఇస్తాడు. వాడు ఏమి ఇచ్చినా మనకి ఎల్సిఎం కాన్సెప్ట్ తెలుసు కాబట్టి మనం అన్నీ చేయగలగాలి. నెక్స్ట్ లెట్ వి గో టు నెక్స్ట్ మోడల్. Now the next model. So model number 17. Model number is how much? 17. So this is 17. So under this what? 17 model. First read the question. Find the least number which one divisible. Divisible, not divided. Divisible. Okay. Divided is also same meaning, but we write divided. Divisible by 3. To get exactly divisible by 24, 27, 30. ఒక నంబర్ ఉందంట, ఆ నంబర్ను 3 తోటి డివైడ్ చేయడం వల్ల వచ్చే నంబరు, 3 తోటి డివైడ్ చేయడం వల్ల వచ్చే నంబరు మీకు ఏమైందట? ఈ వీటితోటి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందట. ఆ నంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. వన్ నంబర్ వీ హ్యావ్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 3 టు గెట్ వాట్? ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 24, 27, 30. ఫస్ట్ అయితే ఇది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ కావాలి కాబట్టి వీటి మల్టిపుల్ అయితేనే మన నంబర్ ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. వీటి మల్టిపుల్, ఫస్ట్ వాటి మల్టిపుల్ ఫైండ్ అవుట్ చేయండి సొల్యూషన్లో. So 24, 27, 30. So even numbers, 2 even numbers ఉన్నాయి కాబట్టి 2 ones, 2 2s are 27, keep as usual. So 2 15s are. Okay. Now 12, 27, 15, 3, 2 plus 7, 9, 1 plus 5, 6. So వచ్చే సమ్ అనేది 3 తోటి డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఆ నంబర్ కూడా డివిజిబుల్ అవుతుంది. 3 4s are 3 9s, next 3 5s are. 4 9 5 is not divisible without any particular number. So now the LCM is, so 2 3s are 6, 6 4s are 24, 24 9s are. So 24 into 9, what you can take? 9 4s 36. So 9 2s are 18 plus 3 21, 216. Now this 216 is multiplied with 5, 5 6s are 30, 5 1s 5 plus 3 8, 5 2s are 10, 1080. I got what? 1080 as LCM. LCM is equal to how much? 1080. Okay na? This 1080 is what? Divisible with this one. Okay na? This 1080 we are getting.
So a number is what divided with 3 such that we are getting what 1080. ఒక నంబర్ను 3 తోటి డివైడ్ చేయడం వలన 1080 వస్తుంది. ఆ నంబర్ ఏందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ నంబర్ ఏందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో now 3 sent to this side. So 1080 into 3. So that's why x is equal to 3 0. 3 8 ja 24. So 2 2 3 1 3. So 3240 is the number which is what divisible by 3 to get exactly divisible by what this one. ఈ నెంబర్ను 3 తోటి డివైడ్ చేయడం వల్ల వచ్చే నంబర్ ఏదైతే ఉంటుందో అది వీటితో డివిజిబుల్ అవుతుంది. ఈ నెంబర్ను 3 తోటి డివైడ్ చేయడం వల్ల వచ్చే నంబర్ ఏదైతే ఉందో దట్ విల్ బి డివిజిబుల్ విత్ దీస్ 3. డివిజిబుల్ విత్ దీస్ 3. సో దిస్ ఈజ్ వాట్ అనదర్ మోడల్. ఇందులోపల ఇదే సేమ్ మోడల్ లోపల ఫైండ్ ద లీస్ట్ నెంబర్ లోపల 4 మోడల్స్ చూసాం ఇందులోనే. Which one is added by something number, which one is subtracted by something number, which one is multiplied by something number, which one is divided by something number. So అట్లా మనము అన్ని కూడా 4 మోడల్స్ చూసాము ఇందులోపల. సో 17 మోడల్స్ కంప్లీట్. 17th మోడల్లో let me see another what problem. First I am removing. So first you copy it by pausing the video. So now divisible. So divisible by 2 numbers, you can take what 4, 8, 12. Small numbers you can take 4, 8, 12. So now problem is find the least number which one is divisible by 2. To get exactly divisible by 4, 8, 12. 4, 8, 12 తోటి divisible అయ్యే నంబర్ ఏదైతే ఉంటుందో ఆ నంబరు ఎట్లా వస్తుందట, ఒక నంబర్ను 2 తోటి డివైడ్ చేయడం వల్ల వస్తుందట. ఒక నంబర్ని 2 తోటి డివైడ్ చేయడం వల్ల వస్తుంది. కాబట్టి ఈ నెంబర్ని మన నెంబర్ ఏది, ఈ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. లీస్ట్ నెంబర్ కాదు. ఓకేనా. సో ఎల్సిఎం వీటితో డివిజిబుల్ కావాలంటే ఏ నెంబర్ అయి ఉండాలి, అది ఎల్సిఎం అయి ఉండాలి. అంతేనా. మల్టిపుల్ అవుతేనే డివిజిబుల్ అవుతుంది. వీటి యొక్క మల్టిపుల్ అయితేనే ఆ నెంబర్ డివిజిబుల్ అవుతుంది. కాబట్టి లెట్ ఐఎమ్ ఫస్ట్ ఐఎమ్ ఫైండింగ్ వాట్ ఎల్సిఎం 4, 8, 12 LCM. So with 2 table, 2 2 ja 4, 2 4 ja 8, 2 6 ja 12. Then again 2 1s 2, 2 2 ja 4, 2 3 ja 6. What will be the LCM? 2 2 ja 4, 4 2 ja 8, 8 3 ja 24. LCM is equal to what? 2 into 2 into 2 into 3 is equal to what? 24 is the LCM. I got LCM. I got what? LCM. నాకు LCM వచ్చింది. ఇప్పుడు LCM వచ్చిన తర్వాత ఏం చేద్దాము. సో ఒక నంబర్ ఉందట, ఆ నంబర్ని 2 తోటి డివైడ్ చేయడం వలన ఈ LCM వస్తుంది. ఈ నంబర్ ఏందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో x is equals to 2 sent to that side, 2 into 24. So x is equal to what? 48. This is the what? That particular number which is what? Divisible by 2 to get what? Exactly divisible by these 3 numbers. ఒక నంబర్ ఉంది, ఆ నంబర్ని 2 తోటి డివైడ్ చేయడం వల్ల వచ్చేది ఏదైతే ఆన్సర్ ఉంటుందో దట్ ఆన్సర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై దిస్ వన్. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై దిస్ వన్ మీన్స్ కామన్ మల్టిపుల్ కావాలి. సో అట్లా మనకు ఫైండ్ అవుట్ చేయాలనేది మన మైండ్లో కాన్సెప్ట్ని డెవలప్ చేసుకోవాలి. దిస్ ఈజ్ అవాట్ మోడల్ నెంబర్ 17. నౌ లెట్ వి గో టు అనదర్ మోడల్. Next model is what? Model number, this one is what? 18th model. Model number what? 18th model. Find the sum of all numbers less than 750 which are exactly divisible by this one. First these are what? Exactly divisible by this one. ఈ నంబర్స్ అన్ని ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే నంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో వీటితోటి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కావాలంటే ఏం కావాలి, వీటి కామన్ మల్టిపుల్స్ కావాలి. ఫస్ట్ అక్కడ దాకా ఫైండ్ అవుట్ చేసినాక లెట్ వి రీడ్ వన్స్ అగైన్ క్వశ్చన్. సో సొల్యూషన్. సో 5, 10, 6, 8. సో నౌ దిస్ వన్ వాట్? 10, 6, 8 even numbers, so divide with 2. So 5 is not divisible with 2. 2 5s 10, 2 3 6, 2 4s. Now 2 5s are there, divisible with 5. 5 1s 3 and 4. This 3 and 4 is not divisible with the any same table. So that's why keep as usual. Now what the product is nothing but the what LCM of these numbers.
So that's why LCM is equal to what? 2 into 5 into 3 into 4. 2 into 5 into 3 into 4. 2 5 ja 10, 10 3 ja 30, 30 4 ja 120. I got what? 120. 120 ఏమొచ్చింది నాకు? LCM వచ్చింది. I got LCM 120. ఇప్పుడు 120 తర్వాత మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చదవండి. Find the sum of all numbers less than 750 which are divisible by these numbers. Which are divisible by these numbers అంటే వీటి యొక్క కామన్ మల్టిపుల్. ఫస్ట్ కామన్ మల్టిపుల్ ఏంది? 120. ఈ మల్టిపుల్స్ అన్నీ కూడా ఏం కావాలి? 750 బిలో ఉన్న మల్టిపుల్స్ అన్ని రాయాలి మనం నంబర్స్. అన్ని నెంబర్స్ కూడా ఎట్లా ఉండాలి? వీటితో కంపల్సరీ మనం ఏ నెంబర్ తీసుకుంటున్నామో దట్ నంబర్ షుడ్ బి డివిజిబుల్ విత్ దీస్ 3 నెంబర్స్. మనం తీసుకునే నెంబర్ ఈ మూడింటితో డివిజిబుల్ కావాలి, అంటే ఈ మూడింటి యొక్క కామన్ మల్టిపుల్ కావాలి. కామన్ మల్టిపుల్ ఏది? గిరి. దీని మళ్ళీ మల్టిపుల్స్ ఆర్ డివిజిబుల్ విత్ ఆల్సో డివిజిబుల్ విత్ దీస్ నెంబర్స్. ఈ నంబర్స్ ఏదైతే ఉన్నాయో ఈ నంబర్స్ అన్నింటితోటి డివిజిబుల్ కావాలంటే ఒక కామన్ మల్టిపుల్ కావాలి. ఈ కామన్ మల్టిపుల్ ఏదైతే ఉందో దీని మల్టిపుల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా కంపల్సరీ డివిజిబుల్ అవుతాయి. కాబట్టి దీని మల్టిపుల్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ 750 బిలో రావాలి. సో 121 జా 120, 120 into 2 240, 120 into 3 360, 120 into 4 12 4 ja 48 480, 120 into 5 12 5 ja 60 600, 120 into 6 72 720, 120 into 7 84 840. But 750 below 750 కాబట్టి this one remove. ఓకేనా? సో ఈ నెంబర్స్ అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఈ నెంబర్స్ని మనం ఏం చేయాలంట? సమ్ కావాలంట. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్. ఈ నెంబర్స్ ఏవైతే దీస్ ఆర్ ఆల్ ఆర్ వాట్ డివిజిబుల్ విత్ దీస్ 3 నెంబర్స్. ఈ నెంబర్స్ తోటి డివిజిబుల్ అవుతాయి. ఓకేనా? అన్నిటితోటి డివిజిబుల్ అవుతాయి. సో వీటి యొక్క సమ్ని ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు 0 0 0 0 0 2 plus 8 10 16 16 plus 4 20 20 plus 2 22. So that's why 2 7 plus 6 13 plus 4 17 20 22 23 25. So sum of all numbers is how much? 25 20. Sum of all numbers which are less than 750 are completely divisible by these 3 numbers. 7 దీని బిలో ఉన్న దీని యొక్క సమ్ ఏంది? ఈ నంబర్స్ వీటన్నిటితోటి డివిజిబుల్ అయ్యే నంబర్స్. వీటన్నిటితోటి డివిజిబుల్ అయ్యే నంబర్స్ అంటే వీటన్నిటి యొక్క కామన్ మల్టిపుల్స్. వీటి యొక్క మల్టిపుల్స్, వీటి కామన్ మల్టిపుల్స్. అందులో లీస్ట్ కామన్ మల్టిపుల్ ఇది. ఈ లీస్ట్ కామన్ మల్టిపుల్ ఇది. ఈ నంబర్స్ ఏంటివి? దీని మల్టిపుల్స్. మళ్ళీ 120 మల్టిపుల్స్ ఇవి. 120 వీటితోటి డివైడ్ అవుతుందని అంటే 120 మల్టిపుల్స్ కూడా డివైడ్ అవుతాయి. 120 మల్టిపుల్స్ కూడా ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతాయి. వాటి సమ్ ఎంత? ఇంత వచ్చింది. అంటే 750 బిలో ఉండే నంబర్స్ యొక్క సమ్ ఇంత వచ్చింది. అర్థమైందా? ఇది ఏం లేదు, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ ఎల్సిఎం యొక్క మల్టిపుల్స్ మనం రాయాలి. ఆ మల్టిపుల్స్ కూడా వీటితోటి డివిజిబుల్ అవుతాయి. ఆ మల్టిపుల్స్ యొక్క డివిజిబుల్ అయ్యే నంబర్స్ వచ్చే నంబర్స్ అయితే ఉంటాయో ఆ నంబర్స్ మనకు 750 బిలోనే ఉండాలి. కాబట్టి 750 బిలో మల్టిపుల్స్ రాశాను. అవి వాటిని యాడ్ చేస్తే we will get the what required answer for that question. Okay, now let me do another problem here. So let me take another problem. So now let I am taking what 1000 below 1000. So exactly divisible by 100 comma 250 comma 500. Okay na? Exactly divisible with what 100 250 and 500. Now let me take what it is solution. So first find out the what LCMs. ఎందుకు LCM ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను? అది మనకు ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కావాలి అని అంటే వీటి కామన్ మల్టిపుల్ కావాలి. కాబట్టి ఫస్ట్ లీస్ట్ కామన్ మల్టిపుల్ ఫైండ్ అవుట్ చేయండి. సో అన్నీ ఎట్లా పోతాయి? 10 తోటి పోతావా? సో 10 10 జా 10 25 జా 10 50 జా మళ్ళీ 5 టేబుల్ తోటి 5 2 జా 5 5 జా 5 10 జా. ఓకేనా? సో 10 5 జా 50 52 జా 100 100 5 జా 500 500 10 జా 5000 వస్తుంది. మనకి లీస్ట్ కామన్ మల్టిపులే ఇక్కడ పోతుంది ఇంకా. సో 2 తోటి 2 1s 5 నెక్స్ట్ 1 2 5 జా 10
5 5 जा 25, 25 2 जा 50, 50 5 जा 55 जा ఎంత 125, 125 10 जा ఎంత 125 10 जा 1250. ఓకేనా 1250. సో నాకు ఏమొచ్చింది లీస్ట్ కామన్ మల్టిపుల్ 1250 వచ్చింది. లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎంత వచ్చింది 1250. ఎక్కడ దీస్ ఆర్ ఆల్సో వాట్ డివిజిబుల్ విత్ 5. అదే చూస్తున్నాను నేను. సో 5 5 వన్స్ వన్స్ ఓకేనా. సో 5 2 जा 10, 10 5 जा 50, 50 10 जा ఎంత 50 10 जा 50 into 10 is equal to what 500. ఓకేనా. సో ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ లెస్ దాన్ 1000 అంటే అలా 1000 కూడా ఉంటుందా? లెస్ దాన్ 1000 ఉండదు, 1000 నంబర్ ఉండదు. లెస్ దాన్ 1000 విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 100 250 500. 100 250 500. ఈ 100 250 500 తోటి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే నెంబర్ ఎంత 500. దీని తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏదవుతుంది 500 into 2 అవుతుంది. అంటే ఎంత 1000 అవుతుంది. కానీ 1000 మనకు ఉండాలన్నా ఉండదు, 1000 ఉండదు. కాబట్టి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏదవుతుంది ఓన్లీ 500. లెస్ దాన్ 1000 తర్వాత 1000 బిలో ఉన్న నెంబర్స్ ఏంటివి 500. ఒకవేళ ఇఫ్ ఇయర్ వీ హ్యావ్ 2000 ఉంది అనుకోండి, అక్కడ మార్చిలోనే 2000 ఉంది అనుకోండి, అప్పుడు 2000 బిలో ఉన్న నంబర్స్ 2000 బిలో ఉన్న నంబర్స్లో ఈ మూడింటితోటి డివిజిబుల్ అయ్యే నంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మూడింటితోటి డివిజిబుల్ అయ్యే నంబర్స్ అంటే వీటి కామన్ మల్టిపుల్స్ కావాలి. వీటి లీస్ట్ కామన్ మల్టిపుల్ 500. ఫస్ట్ మల్టిపుల్ ఎంత 500. నెక్స్ట్ సెకండ్ ఏమవుతుంది 500 into 2 ఎంత అవుతుంది 1000 అవుతుంది. నెక్స్ట్ 500 into 3 ఎంత అవుతుంది 1500 అవుతుంది. 500 into 4 ఎంత అవుతుంది 2000 అవుతుంది. కానీ లెస్ దాన్ 2000 ఉంది కాబట్టి ఈ నెంబర్ కాదు. ఓకే, లెస్ దాన్ 2000 ఉంది కాబట్టి ఆ నెంబర్ కాదు. సో కాబట్టి ఇప్పుడు సమ్ చేయండి. అర్థమయ్యా? ఈ నంబర్స్ యొక్క లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏదైతే వస్తుందో దట్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ విత్ దీస్ 3 నెంబర్స్. ఈ 3 నెంబర్లతోటి కంప్లీట్గా డివైడ్ కావాలి అయ్యే నెంబర్ అంటే వాటి మల్టిపుల్ కావాలి. అందులో ఫస్ట్ లీస్ట్ కామన్ మల్టిపుల్ నేను ఫైండ్ అవుట్ చేసినాను. దీని మల్టిపుల్స్ అన్ని కూడా డివైడ్ అవుతాయి. మళ్ళీ దీని మల్టిపుల్స్ అన్ని కూడా వీటితోటి డివైడ్ అవుతాయి. కాబట్టి దాని మల్టిపుల్స్ 500 1000 1500. సో 0 0 5 plus 5 10. ఓకే 3000. ఓకే 1500 plus 1000 2500 plus 500 3000. సో sum of all numbers less than 2000 is how much 3000. Sum of all numbers less than 2000 is how much 3000. ఇంతకుముందు ఓన్లీ ఎంత తీసుకున్నాను 1000 తీసుకున్నాను. 1000 తీసుకున్నప్పుడు ఒకటే నెంబర్ వస్తుంది. ఆ రెండు ప్రాబ్లమ్స్ కూడా ఇందులో చేసే ప్రయత్నం చేయండి, కాపీ చేసుకోండి. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద మోడల్ నెంబర్ 18. నెక్స్ట్ లెట్ వి గో టు సమ్ మోర్ అదర్ మోడల్స్. ఓకేనా. సో ఇంకో మోడల్స్ వేరే క్లాస్లో డిస్కస్ చేద్దాము. సో నౌ వాట్ వి విల్ టేక్, so we have what classwork is what I told on the board that you what copy it. అది కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఇది homework. What is the homework number is how much 51 homework number. So and exam number is also what 51. ఓకేనా. సో ఈ క్లాస్ వర్క్ వాట్ హోంవర్క్ అండ్ ఎగ్జామ్ ఈ రెండు కూడా ఏం చేయాలి, ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళకి ముందు స్క్రోల్ అయిన ఇన్స్టిట్యూట్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. దే విల్ సెండ్ యూ వాట్ క్వశ్చన్ పేపర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్ హోంవర్క్ షీట్స్ను క్వశ్చన్ పేపర్స్ని వాళ్ళు మీకు పంపిస్తే మీరు వాటిని సాల్వ్ చేయండి. ఓకేనా. రైట్, బాయ్.